హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వీడియోలో చూపెట్టే విధంగా ఫ్రై అయితే చేసుకోండి. అవి కొంచెం రంగు మారిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వీడియోలో చూపెట్టే విధంగా చాలా బాగా ఫ్రై అయితే చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లోనే మనం పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మనం కలిపేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా చిక్కుడుకాయ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చిక్కుడుకాయ ఇష్టం లేని వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. అంటే మూత పెట్టేసి సిమ్లోనే ఉంచి మీడియం ఫ్లేమ్ లేదా సిమ్లో ఉంచి ఒక 10 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు అంటే కొందరు ఎక్కువగా తింటారు, కొందరు తక్కువగా తింటారు. అలా మీ రుచికి సరిపడే విధంగా అయితే మీరు సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం కూడా అంటే కూర మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని తర్వాత దీన్ని మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి టేస్ట్ అనేది అంతగా తెలియదు. అందుకనే మనం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది. మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. మనం దీంట్లో కారం అనేది యూస్ చేయలేదు. ఓన్లీ పచ్చిమిర్చితోనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా బాగా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేయండి. రెడీ అయిపోయింది మనకి చిక్కుడుకాయ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.